ఏపీలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతుంది. కాకినాడలో రేషన్ దందాపై ప్రభుత్వం నిఘా పెంచడంతో విశాఖకు రూట్ మార్చారు అక్రమార్కులు. విశాఖ పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 483 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖలోని షీలానగర్ వద్దున్న కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో మంత్రి నాదెండ్ల మనోహర్, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీను ఉంటాడు, సీను చెప్తాను. సీను అది ఇప్పుడు చెప్పు. ఓకే ఓకే అమ్మండి. ఏం టెక్నిక్ లైట్ పెట్టండి. లైట్ ఇవ్వండి. ఈ తనిఖీలు చేపట్టగా 483 టన్నుల బియ్యం నిల్వలు బయటపడ్డాయి. సిబ్బందితో కలిసి మంత్రి కంటైనర్ లోపలకు వెళ్లి బస్తాల్లోని బియ్యం నమూనాలు సేకరించారు. అవి పీడీఎస్ బియ్యమేనని తేలడంతో బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఓకే తీసుకో.